హాయ్ హలో నమస్తే ఆరోగ్య కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు నేను మీకు సేమ్ స్వీట్ షాప్లో లాగే ఉండే పాలకోవా చూపిస్తాను. పావు లీటర్ పాలు, 200 గ్రాముల మిల్క్ పౌడర్ అండి. నేను తీసుకుంది మిల్క్ పౌడర్. ఆ క్లీపింగ్ మిస్ అయిందండి, ఏమనుకోవద్దు. అది ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి. నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా కలపాలి. ఒక 5 నిమిషాలు అలా కలిపిన తర్వాత బాగా దగ్గర అవుతుంది. ఒక దగ్గర అయిన తర్వాత ఆపేసి కొంచెం నెయ్యి వేసి ఆఫ్ చేసేయాలి. చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో నేను చూపిస్తున్న విధంగా ఒక బాక్స్లో అలా అమర్చుకోవాలి. అలా సెట్ చేసేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 5 నిమిషాల పాటు గట్టిపడుతుంది. గట్టిపడేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెడీ అయిన పాలకోవాని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ప్లేట్లోకి తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా బాగా వచ్చింది కదా, ఎంత బాగుందో. ఇలా పీసెస్గా తీసుకొని ఈ పీసెస్ మీద పిస్తా పప్పులతో డెకరేట్ చేసుకోవాలి. ఇలా పిస్తా పప్పుల్ని డెకరేట్ చేసేసుకుంటే స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.